ఆరాధనకు యోగ్యుడు, పూజకు యోగ్యుడు, మనసారా స్తుతించడానికి యోగ్యుడు యేసు తప్ప మరెవ్వరూ లేరు. ఇంకా దిగజారి ఏం చేస్తున్నారో తెలుసా? అన్న పెళ్లి ఎప్పుడైందో తెలుసా? పెళ్లి గురించి ఎందుకు చెప్తారా? యేసుక్రీస్తు వివాహం ఆడబోయే ఆ పెళ్లి దినం గురించి చెప్పండి. అన్న వివాహం ఆడిన వదిన సంగతి. ఒరే, మళ్ళా వదిన ఎవరు? పాస్టర్ అయ్య అన్న అయినప్పుడు అమ్మగారు వదినే కదా. వదిన పెళ్లి కాక మునుపు ఏం చేసిందో తెలుసా? ఒరే, ఆమె ఏం చేస్తే మనకెందుకురా? ఒరే, పొగుడుతామండ్రా, చైన్ ఒకటి వేస్తా. ఒరే, పొగుడుతామండ్రా, బంగారు ఉంగరం ఒకటి వేస్తా. బిడ్డలారా, ఏ సేవకుడు సెలబ్రిటీ కాకూడదు. యేసునే ప్రజల మధ్యలో మనం సెలబ్రిటీ చేసే వాళ్ళగా ఉండాలి. అయ్యా, మా తట్టు చూడొద్దయ్యా, మా ఫోటోలు గోడల మీద పెట్టుకోవద్దయ్యా, మమ్మల్ని దేవుళ్ళుగా పూజించొద్దయ్యా, మా తట్టు తిరగొద్దు, యేసు తట్టు మీరు తిరుగుదురుగాక. చప్పులు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, అపోస్తుడైన పౌలయ్య మాట్లాడిన మాట ప్రతి సేవకుడు ఆ పునాదుల మీద కట్టబడితే క్రైస్తవం ఎంత బాగుపడిందో కదా. ఈ కాలంలో విశ్వాసులు సేవకులను సెలబ్రిటీలుగా చేసి, బిడ్డలారా, దేవుని స్థానంలో సేవకులను కూర్చోబెట్టి, ఎందుకు ఈ రోజున దేవుని తట్టు తిరగాల్సిన సంఘాలు సేవకుల వైపు ఎందుకు తిరుగుతున్నారో గమనించండి. సేవకుడు సువార్తతో పాటు సొంత వార్తలు ఎక్కువ చెప్తున్నాడు. వింటున్నారా? సువార్తతో పాటు సువార్త ముసుగులో సొంత మాటలు చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలయ్య మాట్లాడిన మాట నా గుండెలను పిండింది. చూడండి ఆ మాట. ఒకరోజు ఒక తండ్రి గారు నాకు ఫోన్ చేసి, నాయనా, నువ్వు